ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భూపాల్లో అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి మార్చారు. నార్త్ మీడియా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టనుంది. నార్త్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్న జియో స్టూడియోస్ ప్రత్యేక ప్లానింగ్ తో అంచనాలు పెంచే ప్రయత్నంలో ఉంది. ఎలాగూ బాలీవుడ్ బాక్సాఫీస్ కూడా కాసంత డల్ గానే ఉంది. ఈ అవకాశాన్ని కనుక సరిగ్గా వాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాదిలోనూ వసూళ్ల వర్షం కురిపించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పెద్ది ట్రైలర్ మీద 100 కోట్ల బరువు ఉంది. ఇప్పటికే కావాల్సినంత హైప్ ఉంది. కానీ దీనికి పెట్టిన పెట్టుబడుల కోణంలో చూసుకుంటే కనీసం 10 రోజులు బీభత్సంగా ఆడాలి. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లకు పెంపుకు అనుమతి వస్తాయి కనుక టెన్షన్ లేదు. కానీ తెలంగాణలో పర్మిషన్ ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ గానే ఉంది. ముందు రోజు స్పెషల్ ప్రీమియర్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదంతా మే చివరి వారంలో తేలనుంది. మన దగ్గర హైప్ ఇబ్బంది లేదు, కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ట్రైలర్ చాలా కీలక పాత్ర పోషించనుంది. దర్శకుడు బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధతో కట్ చేయించడానికి ఇప్పటికే టాక్ ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఒక్క తెలుగు వర్షన్ నుంచే 200 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగనుంది ప్రాథమికంగా వినిపిస్తున్న మాట. అంతకన్నా ఎక్కువ అయినా ఆశ్చర్యం లేదు. అంటే బ్రేక్ ఈవెన్ గా దీనికి రెట్టింపు రావాలి. ట్రైలర్ నిడివి ఎంత ఉందని పక్కన పెడితే ఇప్పటిదాకా క్రికెట్, కుస్తీ లాంటి ఆటలు ఉంటాయని చూపించడం తప్ప కథేంటో ఎక్కడ రివీల్ చేయలేదు. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేంద్ శర్మ పాత్రలకు సంబంధించి ఎలాంటి క్లూస్ కూడా ఇవ్వలేదు. కేవలం రామ్ చరణ్ తోనే ఇక్కడి దాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రమోషన్ల విషయంలో దూకుడు లేదని తెగ ఫీల్ అవుతున్న మెగా ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే బాధ్యత కూడా ట్రైలర్ మీదే ఉంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.